టీడీపీ ఫిర్యాదుపై రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పందించారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని అన్నారు. తాను పార్టీకి దూరంగా ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. 2019లో సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలిచారని అన్నారు. ఏ పార్టీతో ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పార్టీతోనే ఉన్నానని చెప్పారు. నోటీసుల విషయంలో అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుందని భావిస్తున్నానని వాసుపల్లి గణేష్ అన్నారు. ఒక ట్రైటర్ ఆఫ్ ద పూర్, పేదవాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంది అన్నది ముఖ్యంగా గమనించిన పిదప పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నేను ట్రైటర్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఎలిగేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ బట్ నాట్ ప్రొవైడెడ్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ దెమ్. ఒక ఎవిడెన్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి నా మీద ప్రూవ్ చేయలేకపోయారు. వాస్తవం, నేను పార్టీకి దూరంగా ఉండడం వాస్తవం. పేదలకు అన్యాయం చేసే పార్టీతోటి ఇమ్మడలేక నేను దూరంగా ఉండడం మాట వాస్తవం. అదే జరిగింది. సో ఏ యాక్షన్కైనా సరే, స్పీకర్ గారు తీసుకునే ఏ యాక్షన్కైనా సరే నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నాను. బీయింగ్ ఎ సోల్జర్, ఒక డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా 2 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. 18 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పార్టీతో మేలు జరుగుతుంది ప్రజలకి అని బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీతో ఆ మేలు జరగట్లేదు అని చెప్పేసి ఆ పార్టీకి దూరంగా ఉండడం వాస్తవం. అంత మించి ఇంకేం జరగలేదని చెప్పి నేనైతే ప్రమాణం చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. స్పీకర్ గారికి కూడా నేను ఈ విషయాలు తెలియజేశాను. అంతకుమించి ఇంకేం తెలియజేయాలి. తెలుగుదేశం ఈజ్ ద ట్రైటర్ ఆఫ్ ద పూర్. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సే దట్. బట్ దే క్లెయిమ్ దట్ ఐఎమ్ ద ట్రైటర్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ. నేను పార్టీకి మోసం చేశాను, ప్రజలకి మోసం చేసింది తెలుగుదేశం పార్టీ అని నేను క్లెయిమ్